హాయ్ ఫ్రెండ్స్, ఒక అమ్మాయి కనుక తనకు ఇక మీరు వద్దు, మీ అవసరం తనకు లేదు, మీ మీద తను విరక్తి చెందింది, ఇక మీ తోడు అవసరం లేదు, మీ స్నేహం అవసరం లేదు, మీకు పూర్తిగా ఆ అమ్మాయి దూరం కావాలనుకుంటుంది, మిమ్మల్ని పూర్తిగా విదిలించుకోవాలి అని అనుకుంటుంది. అలాంటప్పుడు తను ఎలా వ్యవహరిస్తుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. మిమ్మల్ని ఒక అమ్మాయి వద్దనుకున్నప్పుడు ఉద్దేశపూర్వకంగానే మిమ్మల్ని ఆమె విస్మరిస్తుంది, అంటే పక్కన పెడుతుంది, మర్చిపోతూ ఉంటుంది, అశ్రద్ధ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక మీరు ఆమె జీవితంలో లేని వారిగా భావించుకుంటుంది. మీరు అనేవారికే ఆమె జీవితంలో చోటు ఉండదు. మీరు అనే ఒక మాటకి ఆమె మనసులో కానీ ఆమెలో కానీ ఎలాంటి స్థానం ఇక ఉండదన్నమాట. అలాంటి పరిస్థితిలోనే మిమ్మల్ని కావాలని ఆ అమ్మాయి నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంది, అశ్రద్ధ చేస్తూ ఉంటుంది, మీ విషయాన్ని పెడచెవిన పెడుతూ ఉంటుంది. ఆ నిర్లక్ష్యం యొక్క సంకేతాలు ఎలా ఉంటాయంటే మీకు ఆమెకు మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ అనేది ఉండదన్నమాట. ఓకే, మీకు ఆమెకు మధ్య ఎలాంటి సంబంధాలు, రిలేషన్స్ అనేవి ఉండవు. అలాగే ఆమె మీ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అలాగే తన మీద తాను ఒక ఉదాసీన భావంతో, తన మీద తాను ఒక జాలిగా ఉంటుంది. అలాగే తను ఏదో దోపిడీకి గురైనట్టు, తనేదో దోపిడీ చేయబడ్డట్టు, ఏదో నష్టానికి గురైనట్టు అలా తనకు తాను ఒక భావనకు లోనవుతూ ఉంటుంది. తను బిజీగా ఉన్నాను అంటూ మీరు పంపిస్తున్న మెసేజ్లకు కానీ, మీ పలకరింపులకు కానీ ఆమె ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోకుండా ఉంటుంది, స్పందించకుండా ఉంటుంది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతూ ఉంటుంది, అది మీకు అర్థమవుతుంది. ఇక మీరు జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ కారణం చేతనైనా అలసిపోయినప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు తన సహకారం అనేది మీకు అందించదు, మీకు సహకరించదు, తన వంతు బాధ్యతను ఇక నిర్వర్తించదు. ఇక తను మీకు దూరంగా ఉండడం లాంటివి చేస్తూ ఉంటుంది. అలాగే మీరు కాకుండా వేరే పురుషులతో స్నేహం, సంభాషించడం లాంటివి చేస్తూ ఉంటుంది. అలాగే తను మీరు కాకుండా ఇతర పురుషులతో ఉన్న సన్నిహిత సంబంధాల గురించి, స్నేహ సంబంధాలు, సరస సల్లాపాల గురించి మీ ముందు మాట్లాడుతూ ఉంటుంది. అలాగే మీరు ఆమెతో ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆమెకు మీరు సన్నిహితంగా దగ్గరగా వెళ్ళినప్పుడు మీ నుండి ఆమె తొందరగా దూరం అయిపోతూ ఉంటుంది, మీ నుండి వేరు అవుతూ ఉంటుంది. సాధ్యమైనంత తక్కువ సమయంలో మీ నుండి విడిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మీకు వేరు కావడానికి ఆమె ఎప్పుడు దారులు వెతుక్కుంటూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మీకు దూరంగా ఉంటూ ఉంటుంది. మీ విషయంలో ఆమెకు ఆందోళన కలిగించే విషయాలలో ఆమె తల దూర్చకపోవడం, మిమ్మల్ని పట్టించుకోకపోవడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఆమె నుండి మీకు ఎలాంటి ప్రోత్సాహాన్ని కానీ, మద్దతుని కానీ అందివ్వకుండా ఉంటూ ఉంటుంది. అలాగే మీ విషయంలో మానసిక, శారీరక, భౌతిక విషయాలలో మరియు ఇద్దరిని ఒకటిగా చేర్చే శారీరక, వైవాహిక పనులలో ఆమె ఎలాంటి ఆసక్తిని కనపరచకుండా ఉంటూ ఉంటుంది. అలాగే ఇక నుండి మీ పట్ల ఆమె ప్రేమకు బదులు కాఠిన్యం, క్రూరత్వం ప్రదర్శిస్తూ ఉంటుంది. అలాగే చిన్న విషయాలకు కూడా సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది. అలాగే మీతో అనవసరమైన విషయాల్లో కూడా వాదనలకు దిగుతూ ఉంటుంది. అలాగే కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. సాధారణంగా కోపాన్ని ఎక్కువసేపు ఉండనివ్వకపోవడం అనేది ప్రేమ యొక్క సంకేతాలలో ఒకటిగా ఉంటుంది. ఒకానొక సమయంలో ఒక స్త్రీ తను ప్రేమిస్తున్న వ్యక్తి పట్ల తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు కోపాన్ని తెచ్చుకోవచ్చు. కానీ ఆమె ఆ పురుషుడిని నిజంగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆ కోపం ఎక్కువసేపు ఉండనివ్వదు. సాధ్యమైనంత వరకు మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ కొనసాగకుండా ఆగిపోయేలా ఆమె ప్రవర్తిస్తూ ఉంటుంది. మీ పట్ల ఎలాంటి సామరస్యం, సంభాషణ అనేది కొనసాగించకుండా ఆమె ఉండడం అనేది ఆమెకు మీ పట్ల ఎలాంటి ఆసక్తి లేదు
అనడాన్ని తెలియచేస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. ఒక స్త్రీ మీ పట్ల అయిష్టతగా ఉన్నప్పుడు, మిమ్మల్ని విదిలించుకోవాలి అనుకున్నప్పుడు, మీకు దూరం కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కాబట్టి ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య విజయవంతమైన ప్రేమకు, అనుబంధానికి సంకేతం అనేది అనురాగమే, అలాగే సాన్నిహిత్యమే. కాబట్టి దానికి ఇద్దరు కట్టుబడి ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఉంటే మీ ఇద్దరి బంధం మళ్ళీ బలపడే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.